ప్రతిసారి మీ నిధి యాప్ ని ఓపెన్ చేసినప్పుడు ఇలా లాగిన్ అయ్యేందుకు ఓటీపీస్ ఎంటర్ చేయడం ఆపేయండి. జస్ట్ 10 సెకండ్స్ లో మీ నిధి యాప్ లోకి లాగిన్ అయిపోండి. దీనికై ముందుగా మీ ఫోన్ మెయిన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఫింగర్ ప్రింట్ లాక్ అంటే బయోమెట్రిక్ లాక్స్ పెట్టుకోండి. సో ఈ ఫింగర్ ప్రింట్ నే మొత్తం మీ ఫోన్ కి సెక్యూరిటీలా ఉండి ఈ నిధి యాప్ కి కూడా అప్లికబుల్ అవుతుంది. సో ఇలా ఫింగర్ ప్రింట్ పెట్టాలి అని అంటే గనుక ముందుగా డివైస్ కి మీరు స్క్రీన్ లాక్ అయితే పెట్టాలి. లేదంటే మీరు మీ నిధి యాప్ కి ఫింగర్ ప్రింట్ పెట్టుకోలేరు. దీనికై మీ ఫోన్ సెట్టింగ్స్ ని ఓపెన్ చేసిన తర్వాత పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ లో స్క్రీన్ లాక్ పెట్టుకోవాలి. ఇక్కడ మీరు ప్యాటర్న్ పిన్ మీ ఇష్టం. నేను ప్యాటర్న్ పెట్టుకుంటాను. ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళా ఇంకొకసారి అడుగుతుంది. ఇచ్చిన తర్వాత మనకి ప్యాటర్న్ అనేది ఓకే అయిపోయింది. ఇప్పుడు మీరు ఫింగర్ ప్రింట్ యాడ్ చేసుకోవాలి. ఫింగర్ ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది కదా, దానిపై మీరు క్లిక్ చేయగానే మీరు పెట్టుకున్న ప్యాటర్న్ అడుగుతుంది. తర్వాత ఈ స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ ఎన్రోల్ నౌ పై క్లిక్ చేసి మీ ఫోన్ సెన్సార్ ఎక్కడైతే ఉందో, కొంతమందికి ఫ్రంట్ ఉంటుంది, అలాగే కొంతమందికి ఫోన్ కి రైట్ సైడ్ ఉంటుంది. సో మీ తమ్మని తీసుకువెళ్ళి అక్కడ మూవ్ ఆన్ చేస్తుంటే ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా మీరు సక్సెస్ఫుల్ గా పెట్టుకున్న తర్వాత ఫింగర్ ప్రింట్ యాడ్ అని వచ్చింది, డన్, అంతే. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మీ నిధి యాప్ లో ఒకసారి అయితే లాగిన్ అవ్వాలి ఓటీపీ ద్వారా. సో ఓటీపీ వచ్చింది. పాస్వర్డ్ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేశాక గో పై క్లిక్ చేశాను. సో సక్సెస్ఫుల్ గా మనం యాప్ లోకి లాగిన్ అయ్యాం కదా. సో ఇప్పుడు ఫింగర్ ప్రింట్ తో లాగిన్ అవ్వాలి ప్రతిసారి అని అంటే కనుక మీరు ఎప్పుడు కూడా లాగౌట్ అయితే చేయకూడదు ఈ యాప్ నుండి. మీ యూసేజ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ మీరు ఈ యాప్ ని ఇలా క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళా మీరు నిధి యాప్ ని ఓపెన్ చేసి చూస్తే ఫింగర్ ప్రింట్ అడుగుతుంది చూడండి. సో ఇలా ఫింగర్ ప్రింట్ అడుగుతుంది అనమాట. ఇక్కడ మీరు ఈ బయోమెట్రిక్ సింబల్ పై క్లిక్ చేస్తే ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. సో ఫింగర్ ప్రింట్ ఇచ్చేసాను, యాప్ లోకి లాగిన్ అయిపోయాను. సో ఈ విధంగా అయితే మీరు మీ నిధి యాప్ కి ఫింగర్ ప్రింట్ అనేది యాడ్ చేసుకోవచ్చు.